ఐదు గరిటెలు శనగపిండి వేసాను. శనగపిండి మనం ఇంట్లో మిక్సీలో ఆడుకోవచ్చు, మిల్లుకి పంపచ్చు. శనగపిండి శనగపప్పుతో తయారు చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇది మిల్లుకి పంపించి ఆడించాను. 4 గరిటెలు శనగపిండి వేసాను. అరటికాయ బజ్జీకి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారం, పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు వాటర్ సరిపడేంత వాటర్ వేసి కలపాలి. నేను తినే సోడా, టేస్టింగ్ సాల్ట్ ఏమి వేయట్లేదు. ఉట్టి కారం, అదైనా మసాలా వేసిన కారం వేసాను. అరటికాయ ముక్కలు, అరటికాయలు బాగా చెక్కేసాం కదా, అరటికాయని చెక్కేసి ఆ ముక్కలు నీటిలో వేయాలి. లేకపోతే నీటిలో వేయకపోతే అరటికాయ ముక్కలు బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు ఇది శనగపిండిలో కలిపి బజ్జీ చూసారా ఎగిపోయినాయి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి బజ్జీలకి ఉల్లిపాయ ముక్కల్లో కారం సాల్ట్ కలిపి నిమ్మకాయ పిండి పెడతాను. అన్నీ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. మా భరత్ గడికి ఇవి బాగా చెక్కేసి వాటర్లో వేయాలి. ముక్కలు కట్ చేసి మనకి ఇందులో వేయడానికి అరటికాయ బజ్జీలో పెట్టడానికి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, నిమ్మరసం. బజ్జీని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి మనం నిమ్మకాయ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులోని నిమ్మకాయ, కారం, ఉప్పు, ముక్కలు ఇందులో పెట్టుకుని ఇలా తినాలి. భరత్ ఈ బజ్జీ అంటే ఎలా ఉందమ్మా? చాలా, ఇంకా చాలా బజ్జీలు ఉన్నాయి. నీకే అన్నీ ఉల్లిపాయ ముక్కలే పెట్టిస్తానే. ఇందులోని వామును కొంచెం జీలకర్ర వేసుకుంటే శనగపిండి ఏమీ తేడా రాదు.